వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం దర్శక ధీరుడు రాజమౌళి రూట్ మార్చాడా? గతంలో ఏ హీరోకు ఇవ్వని ఫెసిలిటీస్ మహేష్ బాబుకి ఇస్తున్నాడా అంటే అవుననే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇంతకీ మహేష్ కోసం రాజమౌళి ఎందుకు మారాడు? అసలు మహేష్ విషయంలో జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడు? లెట్స్ వాచ్. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 రాబోతున్న సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రోటింగ్ మూవీగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని రూపొందించే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. RRR తర్వాత మహేష్ తో మూవీ ఉంటుందని ప్రకటించిన జక్కన్న దాదాపు 2 ఏళ్లుగా మహేష్ మూవీ పైనే ఫోకస్ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఫ్యాంటసీ అడ్వెంచర్ గా ఈ ప్రాజెక్ట్ ను జక్కన్న రెడీ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు టాక్. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ ను కొత్తగా చూపించబోతున్నారు రాజమౌళి. ఇప్పటికీ రకరకాల లుక్ టెస్ట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఏ లుక్ ఇంతవరకు ఫైనల్ కాలేదు. సాధారణంగా రాజమౌళి కాంపౌండ్ లో అడుగుపెట్టిన హీరోలు బయట కనిపించరు. ఒకవేళ కనిపించాల్సి వచ్చినా అందుకు రాజమౌళి అనుమతి ఉండాల్సిందే. అయితే ఈ రూల్ మహేష్ బాబు విషయంలో బ్రేక్ అయినట్టు తెలుస్తోంది. రాజమౌళి మూవీ అనౌన్స్ అయినప్పటికీ ఆ మధ్య మహేష్ బాబు బయట కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవన్నీ మూవీ స్టార్ట్ అవ్వక ముందు అని లైట్ తీసుకుంటే, ఇటీవల మూవీ అధికారికంగా పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. దీంతో అసలు మహేష్ బాబు విషయంలో రాజమౌళి ఏం ఆలోచిస్తున్నాడు అనేది అంతు చిక్కని విషయంగా మారింది. ఇంకో విషయం ఏంటంటే, గతంలో బల్క్ బాడీతో లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపించిన మహేష్ తాజాగా బయటకు వచ్చిన పిక్స్ లో సన్నగా మునుపటి లుక్ లోనే కనిపిస్తున్నాడు. దీంతో SSMB 29 కోసం మహేష్ లుక్ ఇంకా ఫైనల్ కాలేదా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇది మాత్రమే కాకుండా రాజమౌళి తన ప్రతి సినిమాకు ముంపు ప్రెస్ మీట్ పెట్టి మూవీకి సంబంధించిన అన్ని విషయాలు బయట పెడతాడు. కానీ SSMB 29 విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎవరికీ తెలియకుండానే పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు రాజమౌళి. అలాగే తన మొదటి సినిమా నుంచి కెమెరామ్యాన్ గా వర్క్ చేసిన సెంథిల్ ని కూడా పక్కన పెట్టేశారు. దీంతో మహేష్ కోసం రాజమౌళి పూర్తిగా రూట్ మార్చినట్టుగా తెలుస్తోంది. మరి సాధారణంగానే తన సినిమాలను 2-3 ఏళ్ల పాటు చెక్కే జక్కన్న మహేష్ మూవీని ఇంకెన్నేళ్లు చెక్కుతాడో చూడాలి.